వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కురిసపాడు మండలంలోని రైతులందరూ భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని ఈఎంఓ శ్రీనివాసరావు శుక్రవారం సూచించారు. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు 50% సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. కోర్సుపాడు మండలంలో రైతు సోదరులకు ముఖ్యమంటే ఈ రాబోయేటువంటి ఏప్రిల్ మే నెలలో మరి భూమి అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా భూసార పరీక్షలు అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మనం మన ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే టెస్ట్ చేయించుకుంటున్నామో అదే విధంగా భూమిని కూడా ప్రతి రైతు కూడా టెస్ట్ చేయించుకున్నట్లయితే దానిలో ఏ మూలకాలు లోపాలు ఉన్నాయో తెలుస్తాయి. మనకు కావాల్సినటువంటి జింకు, జిప్సము, బోరాను అలాంటివి మైక్రో న్యూట్రియన్స్ కూడా 50% సబ్సిడీ మీద ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క మే నెలలో, జూన్ నెలలో కూడా ఈ యొక్క భూసార పరీక్షలు అనేవి ప్రతిదీ కూడా చేయించుకున్నట్టయితే దానిలో ఉన్నటువంటి లోపాలు మనకు గమనించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క లోపాలను సరిదిద్దడానికి కూడా రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్ కి పచ్చిరొట్ట పైర్ల కింద జీలక విత్తనాలు అనేవి మనకి ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం 50% సబ్సిడీ మీద జీలకలు, జనుములు, పిల్లిబిసర్లు అనే 3 రకాలైనటువంటి విత్తనాలు రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇవి మనకి ఇండియన్ కూడా ప్లేస్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులంతా కూడా ఈ యొక్క రాబోయే ఖరీఫ్ సీజన్ కి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఎవరెవరికి మరి ఈ యొక్క జీలకలు కానీ, జనుములు కానీ, పిలిపిస్తలు కావాలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి రైతు కూడా, ఎందుకంటే భూసారం తగ్గిపోతూ ఉంది కాబట్టి భూసారాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి 50% సబ్సిడీ మీద ఈ జీలకలు, జనుములు, పిలిపిస్తలు మనకి రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ జీలకలు అనేవి మనం ఎక్కడైతే భూమి సారవంతంగా సౌడుబారి ఉంటుందో అక్కడ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మాగాణి నేలకి ఎక్కువగా ఒక జీలకలను వాడతారు. అట్లాగే పచ్చిరొట్ట పైర్ల కింద వేసేటువంటి మన జనుములు, పొగాకు వేసేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పొగాకు మంచి క్వాలిటీ కానీ, రంగు కానీ రావాలంటే అది మనకి జనుము బాగా బిఫోర్ ప్లాంటేషన్ బాగుంటుంది కాబట్టి పొగాకు వేసే నెలలో ఈ యొక్క జనుములు వాడతారు. అట్లాగే పిలిబిసరు ఉందంటే మాగాటి నెలలో ఒక పక్క మనకి పశువుల మేతగాను, అట్లాగే భూసారాన్ని పెంచే విధంగా ఈ యొక్క పిలిబిసర్లు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 3 రకాల విత్తనాలు మన రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు గమనించి ఈ యొక్క ఖరీఫ్ సీజన్ కి బిఫోర్ వర్షాలు స్టార్ట్ అయిపోయే ముందుగా ఈ యొక్క పచ్చిరొట్ట పైర్లు ప్రతి రైతు కూడా పొందాలని తెలియజేస్తూ ఉన్నాను.